సంక్షేమం అన్నటువంటి దాన్ని విపరీతంగా ఇచ్చేసి దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల దాకా ఖర్చు పెట్టినటువంటి జనం చీకొట్టారు, 11 స్థానాలకు పరిమితం చేశారు. అంటే సంక్షేమం ప్రజలకు పెద్దగా ఇష్టం లేదు. అందుకనినే సూపర్ 6 గురించి మనం ఎంతో కొంత ఆశిస్తున్నారు, కానీ అంతా కూర్చోబెట్టి మేపినట్టుగా ఉండకూడదని వాళ్ళు కోరుకుంటున్నారు. వ్యాపారస్తులు వద్దని కోరుకుంటున్నారు, రైతులు వద్దని కోరుకుంటున్నారు, తటస్థులు వద్దని కోరుకుంటున్నారు. కాబట్టినే సంక్షేమాలు నిదానంగా ఇద్దాం, అలాగని శాంతం ఇవ్వకపోతే కష్టం, ఇద్దాం, లాస్ట్ ఏడాదిలోపుకి తీసుకురావడం, ఈలోపు ప్రజలకు సంబంధించి అభివృద్ధి రుచి చూపిద్దాం, అమరావతి డెవలప్ చేసి చూపిద్దాం, అలాగే వివిధ ప్రాంతాల్లో రోడ్లవన్నీ ఏర్పాటు చేయడం ద్వారా ఇప్పుడు ఒక పాజిటివ్ ఇమేజ్ తెచ్చుకున్నాం. రాబోయేటటువంటి రోజుల్లో ఇంకా మరిన్ని సదుపాయాలు, మౌలిక సదుపాయాలు కల్పిస్తే ప్రజలు ఇలాంటి ప్రభుత్వం కావాలని కోరుకుంటారు. అంటే మౌలిక సదుపాయాలకు ప్రథమ ప్రాధాన్యం ఇచ్చి, అభివృద్ధికి అగ్ర ప్రాధాన్యం ఇచ్చి, సంక్షేమం కూడా ఉంటే చాలని కోరుకుంటారు. అదే సందర్భంలో గ్రౌండ్ లెవెల్లో పార్టీకి వ్యతిరేకంగా ఉండే శక్తులని ఎక్కడికక్కడ అణచివేయగలిగితే అధికారంలో కంటిన్యూ కావడం సులభం. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎట్లాగూ మనతో ఉన్నాడు. కాపు సామాజిక వర్గం 100కి 90 మంది పవన్ కళ్యాణ్ వెంట ఉన్నారు. మిగతా 10 మందిలో 5గురు మన వెంట ఉంటే 5గురు ఇప్పుడు జగన్ వెంట ఉన్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ని ఎంత కాదనుకున్న 50-60% మంది అతనితోనే ఉంటారు కాపులు. అతనితో మనం ట్రావెల్ అయితే చాలు, నెక్స్ట్ ఎలక్షన్ కూడా మనం గెలిచేయచ్చు. ఇక కావాల్సిందల్లా పవన్ని కన్విన్స్ చేసి లోకేష్ని సీఎంగా ఒప్పించటం, ఇదొక్కటి చేస్తే తెలుగుదేశం భవితవ్యానికి భయం లేదు. ఇది తెలుగుదేశం ఆలోచన. అది ఎప్పుడు ఆ పాయింట్ ఇంప్లిమెంట్ అవుతుందనేది చూడాలి.